నమస్తే అండి. నా పేరు వెంకటరాజు. నేను మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. నేను ఈరోజు మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాను. స్ట్రెస్ మేనేజ్మెంట్‌లో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏందంటే 2 టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేది మన దగ్గర ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ కమ్యూనికేషన్. సెకండ్‌ది వచ్చేసి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. మన ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తితో కమ్యూనికేషన్ చేసేది. సో, మన ఫ్రెండ్స్‌తో కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో కావచ్చు, మన పేరెంట్స్‌తో కావచ్చు, మనం బిజినెస్‌లో ఉంటే మన కస్టమర్స్‌తో కావచ్చు, మనం చేసే కమ్యూనికేషన్ అనమాట. ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, మనతో మనం ఆహ్, థింక్ చేసేది, మనకు మనం చెప్పేదనమాట. సపోజు ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే, సపోజ్ ఐ యామ్ గుడ్, ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ హ్యాపీ. మనకు పాజిటివ్ అఫర్మేషన్‌తో మనం చేసుకుంటున్నాం అనే దాని మీద స్ట్రెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన గురించి మనం ఎప్పుడైతే నెగెటివ్ థింకింగ్‌లోకి వెళ్ళామో, మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ అవుతాయన్నమాట. సో, మెయిన్ ఏందంటే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్‌కి మెయిన్ డామినేట్ ఏందంటే నెగెటివ్ థింకింగ్. నెగెటివ్ థింకింగ్‌ను మనం ఆపినట్టయితే స్ట్రెస్ మేనేజ్మెంట్‌ను ఆపొచ్చు. ఎందుకంటే సపోజ్ నేను 8:00కి ట్రైన్ ఎక్కాలి. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్‌కి కారణం ఏందంటే టైం. సో, 8 గంటలకు ట్రైన్ అంటే అట్‌లీస్ట్ మనం అక్కడికి ఒక 10, 15 మినిట్స్ ముందుగా వెళ్తే మన స్ట్రెస్ లెవెల్స్ అనేది బావుంటది. అదే 8:05కు 8:10కి పోయామనుకోండి, మనకి హై స్ట్రెస్ ఉంటుందన్నమాట. సో, స్ట్రెస్ మేనేజ్మెంట్‌కి మెయిన్ ఆహ్, ల్యాక్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్. సో, ఇదొకటి. మనకి ఇంకొకటి స్ట్రెస్ మేనేజ్మెంట్‌కి మెయిన్ ఏందంటే, మన టు డూ లిస్ట్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో, అది గనక మనం కరెక్ట్‌గా సెట్ చేసుకున్నట్లయితే, సపోజ్ నేను 10కి ఇది చేయాలి, 11:00కి ఇది చేయాలి, 1:00కి ఇది చేయాలి. సో, మనకు ఈ టైమ్ టేబుల్ షెడ్యూల్ మన దగ్గర ఉన్నట్లయితే, మన స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవచ్చు మేజర్‌గా. ఇంకోటి మనం ఏందంటే, మనకు ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ మనం చేయాలి. సో, కొంతమందికి బుక్స్ చదవడం కావచ్చు, కొంతమంది డాన్స్ చేయడం కావచ్చు, కొంతమంది సింగింగ్ కావచ్చు, కొంత స్పోర్ట్స్ ఆడడం కావచ్చు. మీకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. అవి నోట్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఆహ్, యాంగ్జైటీ, ఫియర్. ఇప్పుడు మనం కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాం యాక్చువల్లీ. కొన్ని కాకపోయుండొచ్చు ఇవాళ నేను. సో, వాటిని మేము ప్రయారిటైజ్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నట్టయితే, సపోజ్ నేను ఈ యాక్టివిటీ చేద్దాం, ఈ టాస్క్ చేయలేకపోయాము అనేసి ఒక యాంగ్జైటీ, స్ట్రెస్‌గా మనం లోనైతే మన హెల్త్ లెవెల్స్ అనేది డౌన్ అయిపోతాయి. సో దట్ మనం కాన్సంట్రేషన్ అనేది తగ్గుతుందన్నమాట. సో, నెగెటివ్ మూడ్‌లోకి వెళ్ళిపోతాం. ఫోర్త్ థింగ్ ఏందంటే, మీకు ఫుడ్ హ్యాబిట్స్ చాలా బాగుండాలి. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్‌లో ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా మంచిగా ఉందన్నమాట. మంచి క్వాలిటీ ఉండాలన్నమాట. ఈ స్ట్రెస్‌కి మెయిన్ ఏందంటే యాక్చువల్లీ డైలీ అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ అన్నా మెడిటేషన్, యోగాని చేయాలి. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అని 2 టైప్స్ ఆఫ్ హెల్త్ ఉంటాయన్నమాట. ఇవి మన బాడీని డ్యామేజ్ చేస్తాయి. ఫిజికల్ హెల్త్ గురించి మనం ఏం చేస్తామంటే వాకింగ్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, డాన్సింగ్ చేయొచ్చు, జిమ్ చేయొచ్చు. చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అలాగే ఈ మెంటల్ హెల్త్ గురించి ఏందంటే మెడిటేషన్ అండ్ యోగా. ఇంకోటి, ఈ మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే మీకు ఇష్టమైన అటువంటి ఫీల్డ్‌లో మీరు టైమ్ స్పెండ్ చేయండి రోజు 24 అవర్స్‌లో. సపోజ్ ఎవరికైనా సింగింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు సింగింగ్ చేయొచ్చు. అట్‌లీస్ట్ ఒక మంచి బుక్ చదవాలి. జస్ట్ ఒక 10, 15 మినిట్స్ బుక్ చదవాలని మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు దాంట్లోనే మీకు చాలా హ్యాపీనెస్ వస్తది. సో దట్ మీ డే యాక్టివిటీస్ కానివ్వండి, మీ ప్రొఫెషన్ కానివ్వండి, చాలా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో, థ్యాంక్ యూ ఆల్. అంటే నేను మీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మంచి విషయాలు చెప్పాను. సో, మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.